ఇక ఈ రోజు సాయంత్రం 4:41 చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. మరికొద్దిసేపట్లో గన్నవరం చేరుకోబోతున్నారు ఫ్లైట్ ద్వారా. సో అసలు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ అంశాలపై ఆయన సంతకం చేయనున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా అందించడానికి మా కరెస్పాండెంట్ ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, మొత్తంగా 5 గ్యారెంటీలపై సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు, డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఈరోజు ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడటం కూడా జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో ఇటు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్తారు. అయితే ఆయన వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంద్రకీలాద్రి పైన భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు ఉండవల్లికి చేరుకున్న తర్వాత అక్కడి నుండి ఈరోజు సాయంత్రం ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన బ్లాక్ను కూడా పూర్తిగా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే సచివాలయంలో 1వ నెంబర్ బ్లాక్లో ఆయన కోసం తన సాంబర్ని అయితే సిద్ధం చేశారు. అయితే ఈరోజు ఆయన 4:41 ఆయన తొలిసారిగా అక్కడ కూర్చొని ఇక్కడ 5 ఫైల్స్ మీద ఈ రోజు అయితే సంతకం పెట్టనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఫైల్స్ కూడా అధికారులు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈరోజు ఆయన ఉండవల్లి నుంచి అమరావతికి వెళ్లే క్రమంలో అటు అమరావతి రైతులు ఆయనకి ఘన స్వాగతం పలికేందుకంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఏదైతే అమరావతిని గత 5 సంవత్సరాలు గాలికి వదిలేసినటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పి ఇప్పుడు ఏదైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరొకసారి అమరావతికి పునాది వేయబోతుందో ఈ క్రమంలోనే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన తొలిసారిగా ఈసారి ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు సాయంత్రం 4:41 తన ఛాంబర్ కూర్చొని అక్కడ నుంచి మొట్టమొదటిగా ఏదైతే ఉపాధ్యాయ వృత్తి కోసం ఇచ్చినటువంటి భర్తీ కోసం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన మెగా డిఎస్ గత ప్రభుత్వంలో 27,000 ఉద్యోగాలకు మెగా డిఎస్ చేస్తామంటూ కూడా వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. అయితే ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మెగా డిఎస్ని చేపడతామంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే ఈసారి ఏదైతే తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యంగా మెగా డిఎస్ ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు. దాని తర్వాత చూస్తే మరికొన్ని ఫైల్స్ అయితే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ ఫైల్ మీద కూడా ఈరోజు ఆయన సంతకం చేయబోతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఆవిడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టబోతున్నారు. అలాగే వృద్ధులు ఒంటరి మహిళలకు సంబంధించి ఇస్తున్నటువంటి 3,000 పెన్షన్ను 4,000కి పెంచుతూ కూడా ఈరోజు అదొక ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు. అలాగే మరొక వైపు ఏదైతే స్కిల్ సెన్సెస్ ఫైల్ మీద కూడా సంతకం చేయబోతున్నారు. దాంతోపాటు పేదలకు కడుపు నిండిపోయినటువంటి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయితే మళ్ళీ పునఃప్రారంభించేందుకు ఈరోజు అన్నా క్యాంటీన్ ఫైల్ మీద కూడా ఆయన సంతకం చేయబోతున్నారు. ఈ 5 ఫైల్స్ తోటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మరొకసారి కొత్త పరిపాలనకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో పాటు ఈరోజు సాయంత్రానికి ఏదైతే ఈ యొక్క మంత్రులు ఇప్పటికే కొలువు తీరారో వారికి శాఖలు కూడా కేటాయించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఏదైతే సచివాలయానికి వెళ్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క అమరావతి పొడవునా కూడా పోలీసులు కూడా భారీగా బందోబస్తును అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆమె అంటే ఈ 24 మందికి అంటే దట్ మీన్స్ పోర్ట్ఫోలియోస్ ఇస్తారో కొంత స్పెక్యులేషన్ అయితే నడుస్తోంది కొంతమంది విషయాల్లో. పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ అని, అదేవిధంగా లోకేష్కి ఐటీ పరిశ్రమలని ఇలా స్పెక్యులేట్ చేస్తున్నారు. మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే మీరు అన్నట్టు కొంతవరకు అయితే గతంలో ఉన్నటువంటి సీనియర్లకు అవే పదవులు ఇవ్వాలని చెప్పేసి యోచిస్తున్నారు. అయితే ఈసారి అది ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు మరొక శాఖను కూడా కేటాయిస్తారంటూ కూడా తెలుస్తుంది. అది హోంశాఖనా లేదంటే పర్యాటక శాఖనా అనే దాని మీద కూడా ఇంకా స్పష్టత రాలేదు. అలాగే ఆ మిగిలిన మంత్రులకు ఎవరైతే కొత్తగా ఎంపికైనటువంటి సుభాష్కు ఎక్సైజ్ శాఖ వస్తుందంటూ కూడా ఒక వార్తలు అయితే అందుతున్నాయి. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించి ఇటు
నూజివీడు నుంచి గెలుపొందినటువంటి కొలుసు పార్థసారథి పేరు వినిపిస్తుంది. ఈ విధంగా చూస్తే ఇప్పటి వరకు కూడా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా దాని మీద మాత్రం ఫైనల్గా చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి క్లారిటీ మీదే ఆధారపడి ఉంటుంది. ఆయన ఏ శాఖ అయితే కేటాయిస్తాడో ఆ శాఖలో ఖచ్చితంగా అందరం కూడా ఏదో కంకణ బద్దులై పనిచేస్తామంటూ కూడా ఇప్పటికే మంత్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మంత్రులు ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద కూడా నిన్న తన నివాసంలో మంత్రులకు దిశానిర్దేశం కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం దీనికి మాత్రం తెరపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా సాయంత్రం లోపు ఈ యొక్క శాఖలు అయితే అందరికీ కేటాయించేటువంటి అవకాశం ఉంది. లోకేష్ అయితే మాత్రం గతంలో ఐటీ శాఖ చేశారు కాబట్టి ఐటీ శాఖ మరొకసారి ఇస్తారని చెప్పేసి వార్తలు అయితే అందుతున్నాయి. అలాగే నారాయణ గతంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు, అదే శాఖను మరొకసారి కేటాయించే అవకాశం ఉన్నదన్నట్లుగా కూడా వార్తలు అయితే అందుతున్నాయి. అంటే ఏడుకొండలు ఇప్పటికే మంత్రులందరూ కూడా అక్కడికి చేరుకున్నారంటే సాయంత్రం 4:41 బాధ్యతలు చేపట్టున్నారు సీఎంగా. అంటే మరి ఈ నేపథ్యంలో ఎవరెవరు సెక్రటేరియట్కి చేరుకున్నారు ఆల్రెడీ? అంటే యామిని ఇప్పటికే ఇటు ఏదైతే నూతనంగా మంత్రులు పదవులు స్వీకరించారో వీరంతా కూడా ఇప్పటికే ఇటు వారి ఇష్ట దేవాలయాలను అయితే ప్రార్థించుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ దేవాలయాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది ఇప్పటికే చూస్తే ఇటు చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైకి ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా నాయకులు కూడా వచ్చి దర్శించుకుని వెళ్ళారు. అలాగే ఈరోజు ఏదైతే 24 మంది మంత్రులు కూడా అటు ఏపీ సచివాలయానికి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వారంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే బాధ్యతలు స్వీకరించే సమయానికి వీరంతా కూడా అక్కడ ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా ఇప్పటికే విజయవాడ అయితే చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో వీరంతా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. చంద్రబాబు నాయుడు నివాసం నుంచి వారు 2 గంటల సమయంలో బయలుదేరి అమరావతికి వెళ్తారు. అయితే అమరావతికి వెళ్లే సమయంలో చంద్రబాబు నాయుడును ఒక రాజులాగా తీసుకెళ్లేందుకు అమరావతి రైతులైతే ఏర్పాట్లు చేశారు. ఇంచుమించు 8 కిలోమీటర్ల మేర పూర్తిగా పాదయాత్రతోటి చంద్రబాబు నాయుడును ఘనంగా తీసుకెళ్లేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే తొలిసారి ఈ యొక్క ఏదైతే కొత్తగా మంత్రి పదవులు స్వీకరించబోతున్నారో వీరందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద చంద్రబాబు నాయుడు నిన్నే దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే మరికొద్ది సేపట్లో ఇంద్రకీలాద్రిపైకి ఆయన కుటుంబ సమేతంగా చేరుకొని ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఇంద్రకీలాద్రి మీద పూర్తిగా పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. కొన్ని ఆంక్షలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏడుకొండలు అంటే తిరుమలలో ప్రెస్ మీట్ చూసాం చంద్రబాబు నాయుడుది. సాయంత్రం మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశాలు ప్రస్తావిస్తాను అంటూ కూడా ఆయన ఒక హింట్ ఇచ్చారు. అంటే ఎలాంటి అంశాలు ఉండే ఛాన్స్ ఉంది? అంటే ఈరోజు ఆయన సచివాలయంలో తొలిసారిగా ఆయన ఏదైతే పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆయన గతం నుంచి కూడా ఏదైతే తన ఛాంబర్ పక్కన ఉన్నటువంటి మీటింగ్ హాల్లో ప్రతిసారి కూడా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈసారి కూడా సమావేశం నిర్వహించడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే తిరుమలలో మాత్రం ఎటువంటి రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి ఆయన కేవలం ఆయన దర్శనం సంబంధించి అలాగే పరిపాలనకు సంబంధించి మాట్లాడారు తప్ప రాజకీయంగా మాత్రం ఈ రోజు సాయంత్రం అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా ఇప్పటికే ఐఎన్పిఆర్ కూడా తగు ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే 5 ఫైల్స్ మీద సంతకం చేయబోతున్నారో 5 ఫైల్స్కి సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద అధికారులకు సూచిస్తారు. అలాగే ముఖ్యంగా మంత్రుల శాఖలు కూడా సాయంత్రం కేటాయించేటువంటి అవకాశం కూడా ఉంది. అది మీడియా ముఖంగా తెలుపుతారేమో అనేటువంటి ఒక ఆశతో అయితే మంత్రులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తిరుమలనాథ్ అంటే వెంకటేశ్వర స్వామి నా కులదైవం అన్నట్టుగా చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే ఎస్పెషల్లీ అక్కడి నుంచే నేను మంచి పరిపాలన ఇవ్వడానికి నాందిగా నా మనసుని నేను పురుగొల్పుతున్నానని కూడా ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. మరి ఎలాంటి పాలన ఏంటి అలాంటివి ఏమన్నా ఒక అంచనా వేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా యామిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రతిసారి తను సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో గతంలో ఏదైతే ఆయన మీద జరిగినటువంటి బాంబు దాడిలో కూడా ఆయన 20 అడుగుల మేర లెగిసి పడినటువంటి కాన్వాయ్ నుంచి కూడా ఆయన బయటపడినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా శ్రీవారిని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోరు. అలాగే శ్రీవారి దర్శనం తర్వాతనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ఈరోజు కూడా అలాగే శ్రీవారికి చెల్లెలుగా చెప్పుకునేటువంటి దుర్గమ్మను దర్శించుకోవడం అనేది ఆనవాయితీకి వస్తుంది. ఎవరైనా సరే ఇటుగా వెళ్ళేవారంతా కూడా ముందు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వచ్చి
తన చెల్లెలైనటువంటి కనకదుర్గమ్మని దర్శించుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీ. ఆ నేపథ్యంలో ఈరోజు అదే సాంప్రదాయాన్ని ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీరందరి ఏదైతే సల్లని చూపుతోటే ఈ యొక్క పరిపాలన అయితే సుభిక్షంగా సాగిస్తాం, అలాగే రాష్ట్రాన్ని సుభిక్షం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే ఇప్పటికే ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి, కొన్ని పరిశ్రమలు ఏదైతే వెళ్ళిపోయినాయో వాటిని తిరిగి రప్పించేందుకు కూడా ఆయన ఇప్పటికే రూపకల్పన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఫస్ట్గా దైవ బలం అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దైవ సంకల్ప సిద్ధి కోసం అని చెప్పేసి ముందు స్వామివారిని అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.